హాయ్ భాను గారు. హలో హాయ్, హౌ ఆర్ యూ? నైస్ అండి. ఎలా ఉంది అంటే రిలీజ్ టెన్షన్ ఏమైనా ఉందా? రిలీజ్ టెన్షన్ ఏమైనా ఉంది. ఉంటదిగా, డెలివరీ టైం ఇది. డెలివరీ టైం యా, మూవీయే కదా. ఓకే, మూవీయే కానీ అలాగే ఉంటుంది, అలానే టెంపుల్ లాగా ఉంటుందా? ఉంటుంది. ఎన్నోది ఇది ఫిల్మ్? ఎన్నో ఫిల్మ్ ఇప్పుడు? ఇది సిక్స్త్ వన్. ఫస్ట్ వన్ కోటబొమ్మాలి అండ్ అండ్ తండేల్ కోప్రొడ్యూస్ చేశానండి. 3 డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్. దాని తర్వాత సింగిల్ ప్రొడ్యూస్ చేశాను అండ్ మిత్రమండలి అండ్ ఇది. నైస్. ఫ్యూ ఇయర్స్ నాకు తెలిసి గట్టి కొడితే ఒక 4 years లోనే బాగానే దింపారు ఇవన్నీ. అవునండి, బస్ పెట్టి వచ్చాయండి. కానీ దీని వెనక వర్కౌట్ ఎన్ని రోజుల నుంచి, ఎన్ని ఇయర్స్ నుంచి చేశారు? ఎప్పటి నుంచో అండి. ఒక 10 years ఉంటుంది దీని వెనకాల. 10 years? అంటే కథలు వినడం, కథలు మీద వర్క్ చేయడం, కథలు వర్క్ చేసుకొని, అంటే లైక్ అలా 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 కొన్ని ప్రాజెక్టులు చేద్దాం అనుకుని చెప్పి మధ్యలో మిస్ అయిపోయినవి. అలా చాలా ఒక 10 years ఉంటుంది. అది 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 పక్కన పెట్టేస్తే డైరెక్ట్గా 2022 నుంచి డైరెక్ట్గా జర్నీ స్టార్ట్ అయిందండి. 4 years లో మీరు అన్నట్టు 6 films అని అనిపించచ్చు కానీ లేదు, గుడ్ ఫిల్మ్స్ యాక్చువల్ అందరికీ. బట్ దీని వెనకాల 10 ఏళ్ళు టైం, అన్నెసరీ టైం, నెసరీ టైం స్పెండ్ చేయాల్సి వచ్చిందండి అటు ఇటు. బట్ మీరు చెప్పిన ఫిల్మోగ్రఫీ చూస్తే అన్ని ఎవ్రీథింగ్ యంగ్స్టర్స్ తోని ఫ్రెష్ ఫిల్మ్స్, కొంచెం రీచ్ వెళ్ళిన ఫిల్మ్సే చేశారు. కాన్షియస్ డిసిషన్స్ ఇవన్నీ ఏంటి అసలు? ఎలా అంటే మనం ఏదైనా సరే ఇలా చెయ్యాలి అని అనుకుని చేసాం అనుకోండి, అది వర్కౌట్ అవ్వదు. న్యాచురల్ గా చేసేసుకుంటూ వెళ్ళిపోవడం అంటే. అన్ని ఆర్గానిక్ డెసిషన్స్ అండి. కథ నచ్చింది, బాగుంది అని చెప్పి ఎగ్జైట్ అయి చేయడం. మరి ఏంటి ఫస్ట్ రీమేక్ తో దిగారు మరి? అది ఆహా వాళ్ళ దగ్గర ఉన్న అది అరవింద్ గారు, ఆహా వాళ్ళు కలిసి వాళ్ళు చేద్దాం అని అనుకున్నారండి. అది చేద్దాం అనుకున్నప్పుడు నేను అప్పటికే తండేల్ పిచ్ చేసి ఉన్నా గీతాలో అప్పటికే. అండ్ తండేల్ రైటింగ్ వర్క్ జరుగుతుంది, దానికి ఇంకా డైరెక్టర్ సెట్ అవ్వలేదు. అప్పుడు వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నా అనమాట. ఆ ప్రాజెక్ట్ కథ మీ దగ్గర నుంచి పుట్టిందని చెప్పచ్చు. తండేల్ అంటే పుష్ చేయడం. నేను కార్తీక్ మీ ఇద్దరం కలిసి, లైక్ కార్తీక్ ఫస్ట్ నాకు కథ చెప్పాడు. కథ చెప్పినప్పుడు నేను దాన్ని మీద ఇంకొంచెం ఒక 6 నెలలు వర్క్ చేసాం ఆ కథ మీద. వర్క్ చేసిన తర్వాత అప్పుడు అది గీతార్ట్స్ కి పిచ్ చేసాం అనమాట. ఈ ప్రాసెస్ లో ఏం జరిగేదంటే, కొంచెం యాక్టర్స్ సెట్ అవ్వాలి, కాస్టింగ్ అంతా సెట్ అవ్వాలి, డైరెక్టర్ రావాలి. సో కొంత వెయిటింగ్ పీరియడ్ ఉంది. ఆ వెయిటింగ్ పీరియడ్ లో ఇంకొంచెం లైక్ మనకు సినిమా ఓకే అయింది, మనం చేస్తున్నాం గీతాతో కలిసి, కో ప్రొడ్యూస్ చేస్తున్నాం అనే కాన్ఫిడెన్స్ లో ఇంకా మిగతా కథలు అవి ఒకటి వచ్చింది. కూడా అప్పుడు నాతో పాటు రియాజ్ అని చెప్పి నా ఫ్రెండ్, నా పార్ట్నర్ ఉండేవాడు. మీ ఇద్దరం కలిసి సినిమాని పిచ్ చేసాం. అది కూడా వాళ్ళకి నచ్చింది గీతార్ట్స్ వాళ్ళు. సో వరుసగా అలా మోల్డ్ అయ్యాయి అనమాట. ఎందుకు వరుసగా చేయగలిగాను అని అంటే, ఒక రైటింగ్ రూమ్ ఉండేది. ఆ రైటింగ్ రూమ్ లో నెంబర్ ఆఫ్ స్టోరీస్ వస్తూ ఉండేవి నా దగ్గరికి. ఆ స్టోరీస్ ని మేము కొంత వర్క్ చేసి తీసుకెళ్లి చిన్న చిన్న మోడిఫికేషన్స్, ఒక్కొక్కసారి చాలా హార్డ్ వర్క్ చేసి తీసుకెళ్లి పిచ్ చేయడం జరిగింది. అలా ప్రాజెక్ట్స్ అన్ని మోల్డ్ అవుతూ వచ్చాయి. అండ్ కోటబొమ్మాలి రీమేక్ అంటే అది కూడా రీరైట్ చేసామండి మా రైటింగ్ రూమ్ లో. అది కూడా ఒక 4 నుంచి 5 నెలలు మేము దానికి ప్రాపర్ రైటింగ్ రూమ్ సెటప్ చేసుకుని, మేము డైరెక్టర్ వాసు చాలా స్పెండ్ చేసి ఉంటాం దాని మీద. సో మీరు ఇప్పుడు అఫ్కోర్స్ నేను గాయపడి సుమంగా వచ్చా, బట్ బిఫోర్ దట్ మీ జర్నీలో మాట్లాడుతున్నాం కాబట్టి, మీరు ఫస్ట్ 3 films గీతార్ట్స్తోనే చేశారు, ముందు కూడా గీతార్ట్స్తోనే వర్క్ చేశారు కాబట్టి, గీతార్ట్స్కి ఒక థింగ్ ఉండేది. ఒక టైంలో బిగ్ ఫిలిమ్స్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఎందుకు అంటే ఉన్నవి 4-5 పెద్ద ప్రొడక్షన్స్, మీకు తెలిసిందే, సురేష్ ప్రొడక్షన్స్ కానీ ఇవన్నీ. సో ఆల్మోస్ట్ అందరూ బిగ్ సినిమాలు మానేసి చాలా సేఫ్ జోన్ సినిమాలు తీస్తున్నారని అనిపిస్తుంది. ఇప్పుడు మీరు అన్నట్టు అఫ్కోర్స్ సాయి పల్లవి గారిది, నాగచైతన్య గారి చిన్న ఫిలిం కాదు, బట్ ఎండ్ ఆఫ్ ద డే దాన్ని భారీగా కాకుండా కూడా ఈ ఫిలిమ్స్ అన్ని ఒక రేంజ్ లో తీసిన ఫిలిమ్సే చేశారు. ఎందుకు గీతార్ట్స్ అంత సెటిల్ డౌన్ అవ్వడం కానీ, లేదంటే ఎందుకు అలా? అంటే చూడండి, ఇప్పుడు వాళ్ళు ఇట్స్ యాజ్ ఎ ప్రొడక్షన్ హౌస్ వాళ్ళ ఓన్ డెసిషన్ అండి ఇది. ఆ టైంలో వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు, నేను ఇవ్వగలిగా వాళ్ళకి, అండ్ మేము అందరం కలిసి పని చేయగలిగాము. మీరు పెద్ద కూడా పిచ్ చేశారా? అంటే లైక్ పెద్దవి కొన్ని పిచ్ చేసామండి. కాకపోతే ఎక్కడో స్టోరీ లెవెల్లోనే అరవింద్ గారికి నచ్చక అవి ముందుకెళ్ళలేదు. బట్ యాక్చువల్గా టు బి వెరీ ఆనెస్ట్, ఇది చిన్న కథ పెద్ద కథ అనేది ఏం లేకుండా, కథ బాగుందా లేదా అనే ఆస్పెక్ట్ లోనే నేను ప్రాజెక్టులు తీసుకెళ్తూ ఉండేవాడిని. నాకు నచ్చినవి, నాకు బాగా అనిపించినవి అని. కొన్ని వర్కౌట్ అయ్యాయి, కొన్ని కలిసి చేసాము, కొన్ని పార్క్ చేసి పక్కన పెట్టాము.
వాళ్ళు మరి అంటే లైక్ యూనో పెద్ద సినిమాలు డెఫినెట్ గా చేస్తారు. నాకు తెలిసినంత వరకు అయితే మటుకు నెక్స్ట్ ఎవరు వాళ్ళ లైనప్ లో చాలా పెద్ద సినిమాలే ఉన్నాయి. బిగ్ ప్లాన్స్ అయితే డెఫినెట్ గా ఉన్నాయండి, నో డౌట్ అందులో. సో దాని నుంచి బయటకు వచ్చాక మీరు ఫుల్ టైం ప్రొడ్యూసర్ అంటే ఫుల్ ప్రొడ్యూసర్ గా అయినప్పుడు ఎలా ఫీలింగ్ ఉంది ఏంటి అసలు? అంటే దానికంటే కొంచెం బ్యాక్ అండ్ సపోర్ట్ ఉంటుంది కదా, గీతా టీమ్ కానీ కోఆర్డినేషన్ కానీ. బట్ ఇప్పుడు గాయపడ్డ సింహం కానివ్వండి, లేదంటే కానీ సింగిల్ కానీ, ఇవన్నీ మీరు ఫుల్ టైం ప్రొడ్యూసర్ గా అయినప్పుడు అప్పుడు ఎలా దాని భారం ఎలా అనిపించింది దానికి దీనికి కంపారిజన్? నేను కథలు తీసుకెళ్లి గీతార్ట్స్ కి పిచ్ చేస్తే గీతార్ట్స్ లో అది ప్రాజెక్ట్ కింద మోల్డ్ అయ్యి నేను వాళ్ళు అందరం కలిసి ప్రొడ్యూస్ చేసింది ఒక ఎక్స్పీరియన్స్. ఇది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అది పవన్ నాకు వచ్చి కథ పిచ్ చేసింది ఇది. సో అక్కడ నాకు ఏమనిపించింది అంటే ఇది ఓన్ గా మనం చేసేయచ్చు అని అనిపించింది. అండ్ ఆ కాన్ఫిడెన్స్ తోటే ఇప్పుడు అందరం ఉన్నాం కదా, లైక్ పవన్ ఉన్నాడు, మేము ఉన్నాము, కళ్యాణ్ ఈస్ దేర్, మై వెరీ క్లోజ్ ఫ్రెండ్. మేమందరం కలిసి ఇంకా అటెంప్ట్ అయితే చేసామండి. యా, నాకు అంటే ఇప్పుడు కొన్నిసార్లు జేడీ గారు చెప్పినవి సీరియస్ గా చెప్తారో ఫన్ గా చెప్తారో ఆయన అర్థం కాదు. ఇప్పుడు మొన్న ఈవెంట్ లో కూడా అన్నారు కదా, చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది, మార్నింగ్ నుంచి నైట్ వరకు అలా దాన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేసాం గాయపడ్డ సింహానికి అని. నిజంగానే అంత ప్రెజర్ వచ్చిందా మీకు ఏంటి అసలు? అంటే చూడండి, ఇప్పుడు ఇందాక కూడా నేను అంటే ఇది ప్రమోషనల్ గురించి కాదు, ప్రమోషన్ కాదు. యూజువల్ గా ఏంటంటే సెన్సర్ లో క్వెరీస్ పడతాయి, జనరల్ ప్రాసెస్ ఇది. అంటే మనకి సెన్సర్ ఇక్కడ చూసిన తర్వాత సెట్ ఆఫ్ పీపుల్ దాన్ని పైకి పంపిస్తారు, బాంబే లెవెల్లో అది అప్రూవ్ అయ్యి మళ్ళీ వెనక్కి రావాలన్నమాట. సో ఆ ప్రాసెస్ లో బాంబేలో వాళ్ళు ఏవో కొన్ని క్వశ్చన్స్ అడిగారు, ఆ క్వశ్చన్స్ మాకు కొంచెం టెన్షన్ పడ్డాము. దానికి అన్ని ఆన్సర్స్ ఇచ్చాం, అది క్లియర్ అయింది, అంతే, యాజ్ సింపుల్ యాజ్. ఆ మధ్యలో టెన్షన్ ఉంటుంది చూడండి, అది నేను అంటే మీరు సెంట్రల్ లెవెల్ లో నుంచి ప్రాబ్లం వచ్చింది అన్నారేమో అని నిజంగానే అనుకున్నాను. అంటే సెన్సర్ బోర్డ్ సెంట్రలే కదా. అఫ్ కోర్స్, అంటే ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే ఫిలిం ఫ్రెటర్నిటీ వేరు, పొలిటికల్ ఫ్రెటర్నిటీ వేరు. మీరు ఇప్పుడు ఏదైతే అఫ్ కోర్స్ మీ సినిమాకి ట్రంప్ ని యూజ్ చేశారు, అది చాలా ఫన్నీ వే, కామిక్ వేలోనే చేశారు. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఇట్ సెన్స్ కదా, ఇట్ సెన్స్ అంటే పొలిటికల్ వైబిలిటీ ఎలా ఉంటదని మనకు తెలియదు. ఆ సినిమాలో ఎవరైనా ఎగ్జాక్ట్ గా అదే డౌట్ వస్తే మేము ఎక్స్ప్లెయిన్ చేసాం, దిస్ ఇస్ అ వెరీ ఫన్నీ ఫిలిం అండ్ దిస్ ఇస్ అ వెరీ నేషనలిస్టిక్ ఫిలిం. ఈ సినిమా ఒక ఇండియాలో అమెరికన్ డ్రీమ్ ని వదిలి ఇండియాలో సెటిల్ అవ్వాలి అనుకునే ఒక కాన్సెప్ట్ చెప్తున్నాము. ఆ కాన్సెప్ట్ ఒక వెరీ నేషనలిస్టిక్ ఫీల్ తీసుకొస్తుంది. భారత్ మాతాకి జై అని కూడా మేము ట్రైలర్ లో ఉన్నాము, మేరా భారత్ మహాన్ అనేదే మా ఎజెండా అని మేము ఎప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేసామో వాళ్ళకి మా అర్థమైంది, మా ఇంటెంట్ అర్థమైంది. సో సింప్లిఫై అయిపోయింది అనమాట. సో దట్స్ ఇట్ అండి. యా, కానీ అంటే లైక్ మీరు ఇప్పుడు 4 years నుంచి చేస్తున్నారు కదా, అంటే లైక్ ఫిలిమ్స్ కానీ ఇవన్నీ, లాస్ట్ 3-6 months నుంచి సెన్సార్ బోర్డ్ నుంచి చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని కొంతమంది ఇలా క్రియేటివ్ పర్సనాలిటీస్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి విన్నాను. ఏంటి అసలు ప్రాబ్లం ఏంటి? సెన్సార్ బోర్డ్ నుంచి ఎక్కువగా అప్పుడు లేని ఎక్కువ రూల్స్ వచ్చాయని కూడా విన్నాను. అంటే నాకు తెలిసిన ఐ డోంట్ నో, మీరు కామెంట్ చేయొచ్చలేదు నాకు తెలియదు. ఎప్పుడు సార్ ఇవన్నీ ఎప్పుడు ఉండే రూల్సే అండి. వాళ్ళకి ఒక సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ ప్రకారం మనం చెయ్యాలి. ఎప్పుడైతే ఆ రూల్స్ లో లేదు అని అంటారో వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతారు, ఆ క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేసి రెక్టిఫై చేసి ఆల్టర్నేట్ ఏదైనా చేసి చూపిస్తే ఇది జనరల్ ప్రాసెస్. ఇది ఇప్పుడు దీంట్లోకి ఏమైందంటే ఈ మధ్యన ఒక సినిమా, తమిళ సినిమా అందరికి తెలిసిందే, అది ఆ చిక్కుల్లో పడి ఆగిపోవడం. ఎందుకంటే అది అవన్నీ ఏంటంటే లైక్ యూనో బియాండ్ అవర్ కంట్రోల్ అనమాట, ఎక్సెప్షన్స్ అది, టు బి వెరీ హానెస్ట్. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే మీరు ఇప్పుడు నేను మాట్లాడగలను సెన్సార్ బోర్డ్ గురించి ఏంటి ప్రాబ్లం, కామన్ ఆడియన్ గా మీరు ఎప్పటికీ మాట్లాడలేరు. ఇట్ సెన్స్ కదా, నిజంగానే లాజికల్ గా మీరు ఎప్పటికీ మాట్లాడరు, బికాస్ ఎండ్ ఆఫ్ ద డే మీరు ప్రోడక్ట్ తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి కాబట్టి. ఇప్పుడు నేను నేషనల్ ఆడియన్ గా నేను డబ్బులు కడుతున్నాను, ఐ కెన్ టాక్ ఎనీథింగ్ సెన్సార్ బోర్డ్ గురించి నేను మాట్లాడగలను. బట్ ఒక సినిమా మీరు చాలా ప్యాషన్ గా తీసి మేబీ మిస్టేక్స్ ఉండొచ్చు, దాన్ని రెక్టిఫై చేయడం ఓకే, కానీ ఫిలింనే ఆ పార్ట్ అంతా తీసేయండి, లేదంటే ఈ పార్ట్ అంతా వద్దు మళ్ళీ రీషూట్ చేయండి, లేదంటే అసలు రిలీజ్ డేట్కి రానివ్వకపోవడం, ఒక క్రియేటివ్ సైడ్ నుంచి ఎంత ప్రాబ్లం అనిపిస్తుంది. మీ వైపు నుంచి ఆ బాధ ఏంటి, పెయిన్ ఏంటి? అది వి కెనాట్ కమెంట్ కదండి దాని మీద, ఇట్స్ వెరీ సెన్సిటివ్. నాకున్న నా పర్సనల్ ఒపీనియన్, ఐ డోంట్ థింక్ సో ఐ కెన్ కమెంట్ ఆన్ ఇట్. అది ఒక లైక్ యూనో ఈ 6 films కి అంత ప్రెజర్ ఏమైనా వచ్చిందా? లేదండి, ఈ సినిమా ఒక్కటే కొంచెం టెన్షన్ పడ్డాము. బట్ అగైన్ ఎండ్ ఆఫ్ ద డే అమికల్ గా సెన్సిబుల్, అందరూ సెన్సిబుల్ గానే ఉంటారు, మనం ఎక్స్ప్లెయిన్ చేసే విధానంలో ఉంటదండి.
ఒకసారి మనం సరిగా ఎక్స్ప్లెయిన్ చెయ్యలేకపోతే అప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది నా ఒపీనియన్. మనం ఎక్స్ప్లెయిన్ చేయగలిగాము, వాళ్ళు ఓకే చేశారు, అంతే అయిపోయింది. ఎండ్ ఆఫ్ ద కాంట్రవర్సీ. ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు సార్ ఇదంటే? 2 years అవుతుందండి. 2 years 2 years అవుతుంది. ఓకే. అంటే ప్రీ ప్రొడక్షన్ లో ఒక 4-5 months ఉంది, ఆ తర్వాత ప్రొడక్షన్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రమోషన్. క్యామియోస్ అన్న వాళ్ళందరినీ ఎక్స్టెండెడ్ క్యామియోస్ తీసుకున్నారు కదా, అంటే ఇది అంటే దాని రీజన్ ఒకటే కదా, అంటే క్యామియోస్ గా మనం అనుకున్న వాళ్ళు ఎక్స్టెండెడ్ క్యామియోస్ అయ్యారంటే బౌండ్ స్క్రిప్ట్ నుంచి సెట్ లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఖచ్చితంగా సీన్స్ ఇంప్రవైజేషన్ ఉంటాయి, దానివల్ల అంతా డిసైడ్ అయిపోయిందండి. మరి ఎలా దానికి ఎక్స్టెండెడ్ క్యామియోస్ ఎలా అవుతాయి క్యామియోస్ నుంచి? క్యామియో హీ వాజ్, ఇట్స్ నాట్, ఇది క్యామియో ఎక్స్టెండెడ్ క్యామియో కాదండి, ఇట్స్ ప్రాపర్, మీరు చూడబోతారు కదా, ప్రాపర్ క్యారెక్టర్ అండి. వి రిటర్న్ ఇట్ లైక్ దట్. అండ్ రాసినప్పుడే మాకు లైక్ యూనో డిస్కషన్ లో బోర్డ్ లో గ్రూప్ ఆ రూమ్ లో డిస్కషన్ రూమ్ లో ఎవరు అని అనుకున్నప్పుడు నేనే ఎగ్జైట్ అయ్యి విష్ణు గారిని పిచ్ చేశాను. అండ్ అందరూ ఆయన చేస్తే అసలు ఆయన అంతకంటే అదృష్టం, ఈ స్కేల్ ఆఫ్ సినిమాలో ఆయన రావడం అనేది ఒక సర్ప్రైజ్ అయ్యారు ఆయన అందరూ. లేదు ఆయన, నాకు ఏంటంటే ఆయన టేస్ట్ నాకు తెలుసు, ఆయన ఎలాంటి సినిమా ఇష్టపడతారు ఏంటి, అండ్ ఎండ్ ఆఫ్ ద డే ఆయనకి సొంత ప్రొడక్షన్ హౌస్ లాంటిదే, ఎందుకంటే పవన్ ఉన్నాడు, నేను విజయ్ గారు, ఇంకా ఈజీ అయిపోయింది. సో ఫ్రాంక్లీ ఐ ఆస్క్ యూ వన్ థింగ్, ఇది నాకు శ్రీ విష్ణు గారు పర్సనల్లీ ఐ లైక్ హిస్ ఫిలిమ్స్, అండ్ ఆయన టేస్ట్ బాగుంటుంది, ఎక్కువగా కష్టపట్టే అంత ప్రాజెక్టులు కూడా కాదు, అంటే ఆడియన్స్ కూడా ఎక్కువ కష్టపడి చూడండి సినిమాని కూడా కాదు, చాలా బ్రీజీ ఫిలిం, ఫన్ ఫిలిమ్స్ చేస్తారు. బట్ హౌ అంటే లైక్ ఆయనతో ఇప్పుడు తీసే మీరు లాస్ట్ సింగిల్ కూడా ఎంత వర్కౌట్ అయింది మీకు? నాట్ అబౌట్ నెంబర్ గురించి అడగట్లేదు, హౌ ఇట్ వర్క్స్ అంటే లైక్ ఆడియన్స్ నవ్వించాలనుకున్నాం, బ్రహ్మాండంగా నవ్వించాం, అందరూ చాలా బాగుంది సినిమా, బాగా నవ్వుకున్నాం అని చెప్పి అందరు ఫీల్ అయ్యారు. అమెజాన్ లో కూడా చాలా మంచి రిజల్ట్ ఇచ్చింది, బాక్స్ ఆఫీస్ మంచి రిజల్ట్. అంటే డిడ్ యూ ఎక్స్పెక్ట్ అంటే లైక్ ఇప్పుడు ప్రతి హీరోకి ఒక మార్కెట్ ఉంటుంది, యు నో దట్ రైట్? ఇప్పుడు తరుణ్ గారికి ఒక మార్కెట్ ఉంటుంది, మన మార్కెట్ ని కామెంట్ చేయట్లేదు, కానీ మీరు ఒక విష్ణు గారితో ఒక ఎక్స్పెక్ట్ చేసినప్పుడు హౌ ఇట్ వర్క్స్, ఎండ్ ఆఫ్ ద డే మీకు వచ్చినప్పటికి ఎంత పర్సెంటేజ్ లో? ఆయన వన్ ఆఫ్ ద బెస్ట్ నెంబర్స్ అండి ఆయన కెరియర్ లో. సామజవర్గమన అండ్ దిస్ సింగిల్, దిస్ టూ ఆర్ లైక్ యూనో వెరీ బిగ్ హిట్స్ ఇన్ హిస్ కెరియర్ కదా. సో ఓకే, ఇప్పుడు మీరు సింగిల్ తీశారు, అది కూడా ఓకే ఫైన్. ఇప్పుడు మీరు మిగతా వర్క్స్, కానీ ఇప్పుడు తరుణ్ గారు చూస్తే నిజంగా ఆయన యాజ్ ఎ డైరెక్టర్ ఆయనకు మంచి మార్కెట్ ఉంది, కానీ ఇక్కడ యాక్టర్ వరకు వచ్చేస్తే అఫ్ కోర్స్ కంటెంట్ స్పీక్స్, దట్స్ ట్రూలీ. బట్ థింగ్ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఐ హెర్డ్ అబౌట్ లైక్ సినిమాలో చూస్తే కొన్ని ఫిలిమ్స్లో కంటెంట్ లేకపోయినా విజయ్ దేవరకొండ గారిది ఓపెనింగ్స్ సూపర్గా ఉంటాయి, ఓపెనింగ్స్కి సారీ కొంచెం అమౌంట్ బాగా వస్తుంది, అంటే లైక్ ఇట్స్ డిపెండ్ ఆన్ హీరో కూడా కదా కొన్నిసార్లు. మరి మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేసి మన తరుణ్ గారిని అనుకున్నారు? అంటే ఆయన లేదని కాదు, అంటే అర్థమైంది. ఇక్కడ మేమేమి క్యాలిక్యులేషన్స్ చేయలేదండి, మీరు చూస్తే పోస్టర్ చూస్తే అర్థమవుద్ది. ఈ పోస్టర్లకి కథ, టైటిల్, కాన్సెప్టే మార్కెట్ క్రియేట్ చేసిందండి. లైక్ యూనో ఇక్కడ లైక్ యూనో దిస్ వీళ్ళని పెట్టుకుంటే ఇంత మార్కెట్ వస్తుందని మేము ఎప్పుడు లెక్కలేసుకోలేదు సార్. నిజంగా చెప్పండి సార్, అలా ప్రొడ్యూసర్ ఒక మార్కెట్ క్యాలిక్యులేషన్ లేకుండా స్టోరీని కంప్లీట్ గా ఏది పడితే డ్రివెన్ చేసే అవుతుందా? మీరు ఒక్కసారి ఆలోచించండి, అంటే డైరెక్టర్ కి ఏమైనా మార్కెట్ ఉందా, లేదంటే ఇప్పుడు ఓకే ఎవరికైనా సరే ఇందులో పోస్టర్ లో మీరు చూస్తే ఇండివిజువల్ గా ఇన్ని కోట్లు తీసుకొచ్చే మార్కెట్ అయితే మటుకు ఎవరికి లేదు. కాకపోతే ఎవరి పొటెన్షియల్ వాళ్ళందరూ తోపులే. తరుణ్ మనోడు తోపు, అలాగే జేడీ గారు హియస్ లెజెండ్, ఆయన ఒక రకంగా లెజెండరీ వర్క్ చేశారు. ఆ అమ్మాయికి మంచి హిట్, కానీ కాంబినేషన్ అనేది మేము ఏ లెక్క వేయకుండా క్రియేట్ చేసామండి. ఓన్లీ కథ మీదే నమ్మకం అంతే. ఓకే, ఆర్ యు హ్యాపీ విత్ దట్? అంటే అవుట్ ఆఫ్ ద కంటెంట్ ఐఎమ్ వెరీ హ్యాపీ బికాస్ బ్రేక్ ఈవెన్ అయ్యింది మాకు, అండ్ వి సోల్డ్ అవర్ డిజిటల్ రైట్స్ టు అమెజాన్, ఇస్ పార్ట్నర్డ్ విత్ us, జీ స్టూడియో ఇస్ పార్ట్నర్డ్ విత్ us. సో యూనో సి ఎక్సైట్మెంట్ అనేది ఫస్ట్ ట్రేడ్ నుంచి వస్తుంది. ట్రేడ్ బాగా రెస్పాండ్ అయింది అని అంటే ఆబ్వియస్ గా సినిమాలో ఏదో విషయం ఉందని లెక్క. సరే ఓకే, సెన్సార్ పరంగా కామెంట్ కానీ కానీ లైక్ ఓటీటీ యొక్క థింగ్స్ ఏంటి సార్? అప్పటికి లాస్ట్ 4-5 years లో మీరు అబ్జర్వ్ చేస్తే
20 తర్వాత కోవిడ్ తర్వాత నెంబర్ ఆఫ్ హీరోస్ బిగ్ ఫిలిమ్స్ దిగడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఓటీటీ. బికాస్ వాళ్ళు థియేటర్ మీద కాన్సన్ట్రేషన్ కాకుండా ఓటీటీ నుంచి మంచి రైట్స్ వస్తాయిలే అని చెప్పి బిగ్ స్టార్స్ అన్ని దిగిన తర్వాత ఓటీటీ కూడా ఇంకా డౌన్ అయింది. ఇలా కాదు అని చెప్పి వాళ్ళ రూల్స్ అన్ని మార్చుకున్నారు. హౌ ఇట్ ఎఫెక్ట్స్ రైట్ నో, అంటే ఒక యంగ్స్టర్ ఫిల్మ్ మేకర్స్ కి ఎలా అవుతుంది ఇప్పుడు ఓటీటీ నుంచి? ప్లాట్ఫామ్స్ వాళ్ళ దగ్గర వాళ్ళు బిజినెస్ అండి ఇది చేసేది. వాళ్ళ దగ్గర ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఉంటుంది, ఈ ఇయర్ ఇంత ఖర్చు పెట్టాలని ఉంటుంది. వాళ్ళు దాన్ని ఎలా ఖర్చు పెట్టాలనేది వాళ్ళ ఇష్టం, అది వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు. వాళ్ళు మంచి సినిమా ఉందనుకోండి కొనుక్కుంటారు, సినిమాలు బాగాలేదనుకోండి కొనడం మానేస్తారు, అంతే సింపుల్. బట్ ఇప్పుడు అది ఇప్పుడు వాళ్ళు ఖచ్చితంగా మీరు కొనుక్కోవాల్సిందే, మేము సినిమా చేస్తాం కానీ అది ఫెయిర్ కాదు కదా అనేది నా ఉద్దేశం. ఐ కెన్ అండర్స్టాండ్ సార్. బట్ ప్రాబ్లం ఏంటంటే మీరు ఇప్పుడు బిగ్ ప్రొడక్షన్ లో వర్క్ చేసినప్పుడు, కొన్ని ఫిలిమ్స్ వర్క్ చేసినప్పుడు యూ హ్యావ్ ఎ నాలెడ్జ్, అంటే లైక్ హౌ దేర్ పిచ్చింగ్ ఎలా చేస్తారు, లైక్ వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుంది అనేది ఒకటి అర్థం ఉంటుంది. బట్ ప్రాబ్లం కొంతమంది కొత్తగా వచ్చిన వాళ్ళు ఓటీటీని దృష్టిలో పెట్టుకొని సినిమా తీసేసి చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది ఏంటంటే అవగాహన లేకపోవడం అండి. ఇప్పుడు ఓటీటీ అనేది వాళ్ళకి కొన్ని లెక్కలు ఉంటాయి, వాళ్ళకి అనలిటిక్స్ ఉంటాయి, ఏ సినిమా ఏంటి, కాంటెంట్ రిలేటబిలిటీ ఏంటి. ఇప్పుడు మనం కొత్త తరహా సినిమా చేస్తున్నప్పుడు ఆ సినిమా ఎలాంటి టోన్లో ఉంటే, ఎలాంటి రిలేటబిలిటీ ఉంటే ఏంటి అనేది వాళ్ళకి చాలా క్లారిటీ ఉంటుంది. వాళ్ళకున్న క్లారిటీ మనకు కూడా ఉందనుకోండి, ఎలైన్ అయి ఉంటాము, ఎలాంటి సినిమా అయినా అమ్ముకోగలుగుతాం వాళ్ళకి. వాళ్ళతో పాటు మనం ఎలైన్ అవ్వకుండా మనం ఏదో లైక్ యూనో తెలియని దానితో మనం సినిమాలు తీస్తాం అనుకోండి, దెబ్బతింటాం. బికాజ్ ఎందుకు అడిగానంటే ఫ్యూ ఆఫ్ ద పర్సన్స్ నేను చూసా, వాళ్ళు ఫిలిం తీసి ప్రొడ్యూసర్ నొప్పించి మనకు ఓటీటీకి వెళ్తారు సార్ నో ప్రాబ్లం అని చెప్పిన తర్వాత ఫిలిం అంతా తీసిన తర్వాత ఓటీటీలు పిచ్ చేయడం, వాళ్ళు తీసుకోపోవడం, ప్రొడ్యూసర్స్ దాని గురించి 2 years 1 year వెయిట్ చేయడం. థియేటర్ల బాధ ఒకటైతే ఇప్పుడు ఈ కొత్త బాధ ఓటీటీ బాధ వచ్చింది. అట్లీస్ట్ ఒక స్టార్టింగ్ నుంచి ఎలా వెళ్ళాలో తెలిసిన వాళ్ళకి ఒకటి, ఈ కొత్తగా ఒక ఫార్ములా నమ్మి సినిమా తీసి దాని గురించి వెయిట్ చేస్తున్న వాళ్ళు ఒకరు. సో అందుకే నేను ఈ క్వశ్చన్ అడిగాను. సింపుల్ అండి. ఇప్పుడు మీకు ఆకలి వేయట్లేదు అయినా సరే మిమ్మల్ని తినమంటే మీరు తినరు కదా. తింటారు. ఎప్పుడు తింటారు? ఎక్స్ట్రాడినరీ ఏదో డెజర్ట్ ఏదో ఇచ్చారు, అబ్బా ఇది నా జీవితంలో నేను తినలేదని అనిపించినప్పుడు మీరు తింటారు. ఓటీటీ వాళ్ళు కూడా అంతే. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి మనం అమ్మగలగాలి, అది మన టాలెంట్. అది వాళ్ళని ఎలా బ్లేమ్ చేస్తాం మనం? అసలు వాళ్ళని అసలు బ్లేమ్ చేయలేము మనం. సో ఫైనల్లీ తండేల్కి వర్కౌట్ అయిందా సార్ మీకు? వెరీ కమర్షియల్లీ వెరీ గుడ్ సక్సెస్ఫుల్ ఫిల్మ్ అండి అది. ఓకే, సో సార్ ఆల్ ది బెస్ట్. గాయపడ్డ సింహం ఇంకా సూపర్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను మీ బ్యానర్ లో, మీ పర్సనల్ ప్రొడక్షన్ లో. సో దట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ఆర్జే మహి సైనింగ్ ఆఫ్.